ప్రజా ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆది శ్రీనివాస్ అన్నారు. చట్టసభలో బీసీల వాటా సాధన కోసం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వారు చేపట్టబోయే మహాపాదయాత్ర పోస్టర్ను ప్రభుత్వ వెంపవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గురువారం ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో కులగణన బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదించినందుకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వ విప్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. బీసీల అభ్యున్నతికి పాటుపడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వారు పండుగ సాయన్న ముదిరాజ్ స్వగ్రామం మీర్నాన్పల్లి నుండి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోట కిలాసాపూర్ వరకు నిర్వహిస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తితో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు. చట్టసభలో రిజర్వేషన్ కోసం మొన్న ఏదైతే జోడయాత్ర పాదయాత్రలో చెప్పినటువంటి రాహుల్ గాంధీ మొన్న మన అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన ఉండాలని చెప్పేసి కూడా మా బీసీ సంఘం తరఫున కూడా మేము మద్దతు తెలియజేస్తాను. ఖచ్చితంగా ఇలా బీసీ వాటా కోసం మన రేపటి నుండి 20వ తారీఖు దాకా మహాపాదయాత్ర విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఇలా బీసీ పెద్దలైనటువంటి మా అన్న ఆది సింగన్న గారితో పోషణ చేయడం జరిగింది. జై బీసీ. జెడ్పీటీసీలు జిల్లా పరిషత్తులో కాని పరిస్థితుల్లో ఆ 73-74 రాజ్యాంగం వచ్చిన తర్వాత 90 నుంచి అనేక మంది బీసీలలో మహిళలలో రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చిన సందర్భంలో ఓ చైతన్యం వచ్చి ఈసారి చట్టసభలో కూడా బీసీలకు అవకాశం కల్పించేయాలని చెప్పనేటువంటి డిమాండ్ సహేతుకమైంది. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాహుల్ గాంధీ గారు రాబో ఎన్నికల్లో ఇండియా కూటమి వస్తే బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన తప్పనిసరిగా దేశవ్యాప్తంగా జరిపించి తీరుతామనేటువంటి మాట, ఎవరి వాటా ఎంతో వారికి న్యాయం జరగాలని చెప్పని దామాషా పద్ధతిలో మరొక నిర్ణయం తీసుకున్న క్రమంలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నటువంటి ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద పొన్నం ప్రభాకర్ గారు బాధ్యత ఇస్తే వారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి కుల గణన జరగాల్సిందే బీసీలకు సంబంధించిన పని ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా కూడా ఆమోదింపజేసుకున్నాం. దామాషా పద్ధతిలో బీసీల సంఖ్యను తేలిన తర్వాత బీసీలకు తప్పనిసరిగా న్యాయం జరిపించాలని చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం అమలు చేసింది. రాబో రోజుల్లో మీరు చెప్పినది ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు రావాలని కోరుకుంటున్నాం. ఆ క్రమంలో మీరైతే బీసీలకు కూడా న్యాయం జరగాలంటున్నారో దాన్ని కూడా తప్పనిసరిగా సరైన వేదికలో సందర్భం వచ్చినప్పుడు మేము కూడా తప్పనిసరిగా ఆ గళాన్ని విప్పుతాం. బీసీలకు న్యాయం జరగాలని చెప్పిన మాటను, దాంతోపాటు బలహీన వర్గాలకు సంబంధించి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, వ్యాపార పరంగా ఎదగడానికి ఈ ప్రభుత్వం అండదండలు అందిస్తుంది. దానికి అనుగుణంగానే బీసీ కులగణన మాట కూడా సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ పాదయాత్రను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతామన్నమాట. ఇక తెలంగాణలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మీరు చేపట్టినటువంటి పాదయాత్ర ద్వారా వెళ్ళి వారికి కూడా దిగివచ్చే విధంగా ఉంటుంది అని చెప్పిన భావన సందర్భంగా చేస్తూ మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తాను.